శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. సరిగ్గా అప్పుడే మనకు ఒక ఆశాకిరణాలా కనిపించేదే ఈ సంకష్టహర చతుర్థి వ్రతం. సంకష్ట అంటేనే కష్టం, హర అంటే తొలగించడం. మన కష్టాలన్నిటినీ ఆవిరి చేసే అద్భుతమైన రోజు ఇది. కుటుంబంలో గొడవలు ఉన్నా, చేతుల్లో చిల్లి గవ్వ లేకపోయినా, మనసులో ఏదో తెలియని భయం ఉన్నా వాటన్నిటికీ సమాధానమే ఈ వ్రతం. ఈ వ్రతం ఎలా ఆచరించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. సంకష్టహర చతుర్థి రోజు ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. ఇల్లు, పూజ స్థలాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ రోజు ఉదయం నుంచే ఉపవాసం ప్రారంభించాలి. సాయంకాలం పూజ చేయాలి. రాత్రి చంద్రదర్శనం తర్వాత భోజనం చేయాలి. పూజకి కావాల్సిన సామాగ్రి: గణేశుడి విగ్రహం లేదా ఫోటో, పసుపు, కుంకుమ, గంధం, పూలు, జిల్లేడి పూలు, గరిక, అక్షంతలు, నీరు, పంచపాత్ర, ధూపం, దీపం, నైవేద్యంలో ఉండ్రాలు లేదా మోదకలు. సంకష్టహర చతుర్థి రోజున ఉదయాన్నే మనం ముడుపు కట్టుకోవాలి. దానికోసం ఒక కొత్త పసుపు రంగు వస్త్రం తీసుకోవాలి. దాంట్లో గుప్పడి బియ్యం, 2 ఎండు ఖర్జూరాలు, 2 ఒక్కలు, ఒక పసుపు కొమ్మ, చివరిగా 11 లేదా 21 రూపాయల దక్షిణ దాంట్లో వేసి కట్టుకోవాలి ముడుపు. మనం కట్టుకున్న ముడుపు మన అనుకున్న నెలలు సంకల్పం అయ్యాక ఆ ముడుపును విప్పి ఆ బియ్యంతో ప్రసాదం చేయాలి. ఆ దక్షిణ గుడిలో వేయాలి. సాయంత్రం సూర్య అస్తమైన తర్వాత పూజా గదిలో పీట వేసుకొని దానిపైన వినాయకుడి విగ్రహం లేదా ఫోటోని అలంకరించుకోవాలి. పసుపు గౌరమ్మని పీట మీద అలంకరించుకోవాలి. మనం తెచ్చుకున్న పూలు, పండ్లు పీట మీద అలంకరించుకోవాలి. పొద్దున కట్టిన ముడుపును ఫోటో ముందు ఉంచి పూజ ప్రారంభించాలి. ఇప్పుడు షోడోపచారం పూజ గురించి తెలుసుకుందాం. షోడోపచారం అంటే 16 ఉపచారాలు. అవి ధ్యానం, ఆవాహనం, ఆసనం, పాద్యం, ఆర్ఘ్యం, ఆచమనీయం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవిత్రం, గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, నీరాంజనం. ఇవి ప్రధానమైన ఉపచారాలు. షోడోపచార పూజ చేయలేని వారు ఓం గం గణపతే నమః అని 108 సార్లు లేదా మీకు నచ్చిన వినాయకుడి శ్లోకాలు దీపం, ధూపం వెలిగించి నైవేద్యం చూపించి పూజ చేసుకోవచ్చు. మనం చేసే పూజలో ఎలాంటి విఘ్నాలు రాకూడదని ముందుగా వినాయకుడి శ్లోకంతో ప్రారంభించాలి. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. దీపం వెలిగిస్తూ ఈ శ్లోకం చదవాలి. దీపారాధన తర్వాత ఆచమనం చేయాలి. రాగి గ్లాసులోని నీటిని ఉద్దరినితో ఎడమ చేతిలో తీసుకొని కుడి అరిచేతిలో పోసుకోవాలి. ఇలా 3 సార్లు తీసుకోవాలి. ఓం కేశవాయ స్వహ, ఓం నారాయణాయ స్వహ, ఓం మాధవాయ స్వహ అని 3 సార్లు తీసుకోవాలి. 4వసారి తీసుకొని చేతిని కడుక్కోవాలి. చేతులు కడుక్కున్నాక మిగతా నామాలు చదవాలి. విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, పద్మిన్యాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షాయ నమః, నరసింహాయ నమః, అచ్యుత్యాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరే నమః, శ్రీకృష్ణాయ నమః. పూజ చేసే స్థలంలో ఉండే అసుర శక్తులు తొలగిపోవటానికి ఈ శ్లోకం చదవాలి. కొన్ని అక్షంతలు తీసుకొని వాసన చూసి ఈ శ్లోకం చదివి ఎడమ వైపు భుజంపై నుంచి ఈ అక్షంతలు వేయండి. తర్వాత ఈ శ్లోకం చదువుకొని ప్రాణాయామం చేయండి. తర్వాత సంకల్పం. కొన్ని అక్షంతలు చేతిలో పట్టుకొని మీకున్న సంకల్పం దేవుడికి చెప్పుకొని మీ గోత్రనామాలు చెప్పి తర్వాత ఈ శ్లోకం చదవండి. చదివాక మీ చేతిలో ఉన్న అక్షంతలు వినాయకుడికి వేయండి. తర్వాత ఘంటానాదం చేయండి. గంట కొట్టుతూ ఈ శ్లోకం చదవండి. తర్వాత కలుష్యం. ఒక రాగి చెంబులో నీటిని తీసుకొని అల్లో పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు, ఒక పువ్వు వేసి ఈ శ్లోకం చదవండి. ఈ చెయ్యి పెట్టి చదవండి కలుష్యం పైన. తర్వాత ఈ 3 సార్లు తిప్పి ఆ నీళ్ళని మీ పూజా ద్రవ్యాల మీద మీ మీద చల్లుకోండి. ఇప్పుడు గణపతి పూజ. పసుపు గౌరమ్మని చేసి ఈ శ్లోకాలన్నీ చదవండి. అలానే పసుపు, కుంకుమ, అక్షంతలు, గంధం, పువ్వు పెట్టి ధూపం, దీపం, నైవేద్యంగా ఒక అరటిపండు పెట్టండి. ఇప్పుడు ధ్యానం. వినాయకుడిని ధ్యానిస్తున్నట్టు ఈ శ్లోకం చదవండి. తర్వాత ఆవాహనం. మన వినాయకుడిని ఆహ్వానిస్తున్నట్టు మనసులో అనుకొని ఈ శ్లోకం చదవండి. తర్వాత ఆసనం. తర్వాత పాద్యం, అర్ఘ్యం, ఆచమనీయం చదివినప్పుడు ఒక్కొక్క స్పూన్తో నీళ్లు పోయండి విగ్రహం మీద. విగ్రహం లేని వాళ్ళు ఫోటోకి చూపించచ్చు. ఇప్పుడు పంచామృత స్నానం. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార ఈ 5 కలిపి వేయచ్చు, లేకపోతే ఒక్కొక్కటి అయినా వేయచ్చు.
ఒక్కొక్కటి వేస్తూ ఓం గం గణపతే నమః అని పోయండి. అలానే ఈ శ్లోకాలు చదవండి. ఇప్పుడు శుద్ధోదక స్నానం అంటే మంచినీళ్ళతో అభిషేకం చేయాలి. ఈ శ్లోకం చదవండి. శుద్ధోదక స్నానం అయ్యాక అన్నీ ఒకసారి తుడిచి గంధం పెట్టి అలంకరించుకోండి. ఆ తర్వాత వస్త్రం సమర్పించాలి. వస్త్రం అంటే బట్టలు పెట్టుకోవచ్చు, లేదా దూదికి పసుపు కుంకుమ అద్ది ఈ శ్లోకం చదువుకుంటూ దేవుడికి సమర్పించండి. ఇప్పుడు యజ్ఞోపవీతం ఈ శ్లోకం చదివి సమర్పించండి. గంధం, పుష్పాలు, అక్షంతలు ఈ శ్లోకం చదివి వేయండి. తర్వాత వినాయకుడికి అంగపూజ చేయాలి. కొన్ని అక్షంతలు తీసుకొని ఈ శ్లోకాలు చదివి అక్షంతలు సమర్పించండి. తర్వాత 21 నామాలు చదువుకుంటా ఒక్కొక్క పుష్పం వేయండి. తర్వాత పత్ర పూజ 21 పత్రాలు ఉంటే సమర్పించండి, లేదా ఏదైనా ఒక పత్రం 21 సమర్పించవచ్చు. వినాయకుడి 108 నామాలు చదవండి. ఇప్పుడు సంకటనాశన గణేశ స్తోత్రం మరియు గౌరీ పూజ స్తోత్రం చదవండి. ఇప్పుడు ధూపం, దీపం ఈ శ్లోకాలు చదువుకుంటా చూపియండి. వినాయకుడికి నైవేద్యంగా చేసిన ఉండ్రాలు లేదా పాయసం ఏదైనా దేవుడి ముందు పెట్టి కొబ్బరికాయ కొట్టి ఈ శ్లోకం చదవాలి. తర్వాత తాంబూలం సమర్పించాలి. 2 తమలపాకులు, 2 ఒక్కలు, 2 అరటిబండ్లు, లేదా మీ దగ్గర ఏది లేకపోతే కొన్ని అక్షంతలనే వేయచ్చు. తర్వాత నీరాజన చేయండి. హారతి ఇస్తూ ఈ శ్లోకం చదవండి. కొన్ని అక్షంతలు తీసుకొని మంత్రపుష్పం చదవండి. ఇప్పుడు ఆర్ఘ్యము చేతిలో అక్షంతలు, పువ్వులు, జలం తీసుకొని ఒక శ్లోకం చదివాక 4 సార్లు వదలాలి నీటిని. అలానే 3 శ్లోకాలు చదువుకుంటూ 4 సార్లు నీటిని వదులుతూ చదవాలి. చివరిగా చంద్రుడికి ఆర్ఘ్యం ఇవ్వాలి. బయట చంద్రుని చూసుకుంటూ ఇవ్వచ్చు, లేదా మన పూజా రూమ్లోనే చంద్రుడిని తలుచుకుంటూ ఈ ఆర్ఘ్యం ఇవ్వచ్చు. బియ్యం, ఆవు పాలు తీసుకొని ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్కసారి ఆర్ఘ్యం ఇవ్వండి. ఇలా ఆర్ఘ్యం వదిలిన తర్వాత దేవుని దగ్గర అక్షంతలు తల మీద వేసుకొని మీ ఉపవాసాన్ని విరమించవచ్చు. చివరిగా సంకష్టహర చతుర్థి వ్రత కథ చదివి పూజ ముగించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ డివైన్ తెలుగు భక్తి ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. శ్రీ మాత్రే నమః.